హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద కీలకమైన ఘట్టం ఒకటి ముగిసింది నిన్నటి రోజున. అదేంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది నిన్నటి నుండి అమల్లోకి రావడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 అనే ఒక జీవోను రిలీజ్ చేసింది. ఎస్సీ ఉపకులాలలోని 15% రిజర్వేషన్ను 3 భాగాలుగా విడగొట్టి అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలుగా విభజించి నిన్నటి నుండి ఆయా ఉపకులాలకు రిజర్వేషన్ అమలును ఒక నిర్ణయ తేదీగా నిన్నటి నుండి తీసుకోవడం జరిగింది. ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ప్రతి నోటిఫికేషన్, ప్రభుత్వ నోటిఫికేషనే కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషనే కావచ్చు, అదే విధంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ అదే చదువులకు సంబంధించిన పీజీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా విద్యలో కూడా మనకు రిజర్వేషన్ అనేది అమలు కాబోతుంది. ఇది కీలకమైన ఘట్టం అనేది నిన్నటితో ముగిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకు చాలా రోజుల నుండి నిరుద్యోగ అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ అతి త్వరలో రానున్నాయని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే నిన్న రోజున ప్రెస్ మీట్ ముందర మాట్లాడినారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు, దామోదర రాజ నరసింహ గారు మాట్లాడినారు, ఉత్తమ్ కుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రముఖమైన క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ నిన్న రోజున ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది, అది ఈ రోజు నుండి అమల్లోకి వస్తుందని నిన్నటి రోజు మాట్లాడి అతి త్వరలో 55,000 ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి, కేవలం ఇంకా 2 వారాల్లోనే నోటిఫికేషన్స్ అన్ని రాబోతున్నాయి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ గారు ఇదే మాట అన్నారు, బట్టి గారు ఇదే మాట అన్నారు. అయితే మనకు వెలుగులో ఏమంటున్నారంటే భర్తీకి అనుకూలంగా 18,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని వెలుగు పేపర్లో ఇవాళ వచ్చింది. అదే మనకి ఇక్కడ ఈనాడు పేపర్లో చూసినట్టయితే ఈనాడు పేపర్లో 20,000 ఉద్యోగాలు అంటున్నారు. అంటే ఇక్కడ రాసే వాళ్ళు అటు ఇటు ఎటు రాసినా కానీ మనకైతే 55,000 ఉద్యోగాలు అయితే భర్తీకి సిద్ధంగా ఉన్నాయంట. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నిటిని గుర్తించినారంట. మెయిన్ గా మనకు గ్రూప్ 4 బ్యాక్లాగ్ పోస్టులు, చాలా మంది అన్న గ్రూప్ 4 బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళు ఏమైనా డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అడిగినారు. అయితే వాటిని కూడా ఇప్పుడు గ్రూప్ 3లో కలిపే ప్రయత్నం జరుగుతుంది. గురుకులాలు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ లో బ్యాక్లాగ్లు చాలా మిగిలిపోయినాయి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారా అని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. అయితే ఈ గురుకులాలో కూడా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అన్ని ఒక 2,000 ఉంటాయి, వాటిని కూడా నోటిఫికేషన్ రూపకంగానే తీసుకొద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి తెలిసింది. అదే విధంగా గ్రూప్ 1లో ఒక 300 పోస్టులు ఉంటాయంట, అండ్ గ్రూప్ 2లో ఒక 800 పోస్టులు ఉంటాయంట, డిఎస్సిలో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు ఉంటాయంట. ఇక మిగతా అన్ని కూడా వివిధ డిపార్ట్మెంట్లో ఉంటాయి. గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఒక 3,000 ఉంటాయంట. ఇక ఇవన్నీ కలుపుకుంటే మనకు అన్ని డిపార్ట్మెంట్ల నుండి తీసుకున్నట్టయితే ఒక 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు అయితే ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళైతే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ జాతర అనేది మొదలు కాబోతుందని పేపర్లు దంచికొట్టి రాసిన ఫ్రంట్ పేజీలో. మరి అది నమ్మచ్చా అంటే చూద్దాం, ఎందుకంటే ఇట్లా ఊరించా బట్టి ఇప్పుడు దగ్గర 3-4 నెలలు అవుతుంది. ఏదేమైనా మరి బీసీల యొక్క 42% రిజర్వేషన్ ఇంకా లెక్క తేలలే. అది రాష్ట్రపతి గారికి బిల్లు వెళ్ళింది, మరి ద్రౌపది ముర్ము గారు మరి దాన్ని ఏ విధంగా ఆమోద ముద్ర వేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇది న్యాయబద్ధమైన విషయము, నిజంగా బీసీలకు ఇది అవసరము అని ద్రౌపది ముర్ము గారు కూడా ఒకవేళ అనుకున్నట్లయితే దానికి బిల్లు మరి చట్టబద్ధత పొందితే ఇక్కడ బీసీ సహోదరులకు, నా బీసీ మిత్రులకు అందరికీ కూడా 42% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కానీ అంత ఈజీగా అంత తొందర కాదని అందరికీ తెలుసు. మరి దాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఒక కొలికి తెస్తారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉండింది. ఏదేమైనా మిత్రులారా, అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పోస్టులకు మరి నోటిఫికేషన్ రాబోతుంది. ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, ఆశాభావంతో ఉన్నారో మీరు అందరూ కూడా ఇక నుండి ప్రతిరోజు డైలీ కనీసంలో 8 గంటలు బుక్ పట్టి చదవండి. మీ ముందట గ్రూప్ 1 మీకు మిస్ అయిపోయింది, మీ ముందట మీకు గ్రూప్ 2 మిస్ అయిపోయింది, మీ ముందట మీకు గ్రూప్ 3 మిస్ అయిపోయింది. ఇక నేను చెప్పిన చాలా సార్లు 2025 సంవత్సరము ఒక గోల్డెన్ ఇయర్ గా మిగిలిపోతుంది. ఈ సంవత్సరం వచ్చిన రిక్రూట్మెంట్స్ మళ్ళీ ఏ ఇయర్ లో రావు. 2028-29 ఎలక్షన్ ముందట అరకొర పోస్టులు ఎత్తాడు, అంతకంటే ఎత్తే వేయవచ్చు లేకపోతే లేదు. అక్కడ నోటిఫికేషన్ ప్రకటించి ఎగ్జామ్ కూడా పెట్టిన పరిస్థితి ఉంటుంది కోచ్ అప్పటి వరకు. కానీ ఇక్కడైతే నోటిఫికేషన్ ఇస్తున్నాడు 2026 వరకు మేబీ అన్ని కంప్లీట్ అయిపోతాయి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా. సో మీరు చదవండి, సమయం కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. మంచి అవకాశం, నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు ఇన్ని రోజులు ఉద్యోగాలు లేదు 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగిని కనీసం ఏ విధమైన అవకాశం కల్పించలేదని మీరు అన్నారు కదా.
ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ముఖ్యమంత్రి గారి నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే ఇక ముఖ్యమంత్రి గారు చేయకపోయి ఉంటే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని వదిలిపెట్టాయి కాబట్టి ఖచ్చితంగా మన క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఈ విషయంలో మాట్లాడినారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వంను. నువ్వు ఉద్యోగాలు ఇస్తానో ఏమైంది సంగతి అని చెప్పేసి అంటే కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మరి ఖచ్చితంగా 55,000 ఉద్యోగాలు ఫ్రెష్ నోటిఫికేషన్స్ అయితే మరి నిరుద్యోగులకు ఇవ్వబోతుంది. ఆ దశల వారీగా వస్తుందంట. మే 1st వీక్ వరకు ఒక నోటిఫికేషన్ పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి అవకాశము. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 15 నుంచి 18,000తో రాబోతుంది. ఎస్ఐ వచ్చేసి 1,000 పోస్టులతో రాబోతుంది. మీకు మంచి అవకాశం ఇది. బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి 4,500తోని మంచి అవకాశం. మిస్ చేసుకోకండి. ఇక నుండి ప్రతిరోజు ఒక డైలీ కరెంట్ అఫైర్ చూసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా హైగా ఇస్తున్నాడు, చాలా హార్డ్గా ఇస్తున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా పోటీ పరీక్షల కోణంలో ప్రతిదీ ఇంపార్టెంటే. ఏది కూడా వదిలిపెట్టద్దు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. కాబట్టి చదవండి చదవండి చదవండి. నేను ఇదే చెప్తా. ఎందుకంటే నిరుద్యోగుని సమస్య ఒక నిరుద్యోగులకే తెలుసు, అది పాలకులకు తెలియదు. పాలకులు ఒక నిరుద్యోగుల్ని ఎప్పుడు కూడా ఒక ఓటు రూపకంగానే వాడుకుంటారు తప్ప ఏనాడు నిరుద్యోగులను బాగుపరిచిన ప్రభుత్వాలు లేవు, నాయకుడు లేవు. అందుకనే మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలను మాట్లాడినారు కాబట్టి వాళ్ళు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినది కాబట్టి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక నోటిఫికేషన్లు వస్తాయి. మీరు చదవండి. ఎస్సీ ఉపకులాలలో 59 ఉపకులాలలో మరి ఉన్నారు చాలా మంది మిత్రులు అందరూ కూడా. మీకు అందరినీ మళ్ళీ చెప్తున్నా, మీకు గ్రూప్ 1లో ఒక రిజర్వేషన్, గ్రూప్ 2లో 9 రిజర్వేషన్, గ్రూప్ 3లో 5% రిజర్వేషన్ ఉంది. మీకు ఉదాహరణకు మరి ఈ గ్రూప్ 2లోని 9% రిజర్వేషన్ ఎస్సీలలో ఒక 100 పోస్టులు పడితే 9 పోస్టులు మీకే. కాబట్టి కొద్దిగా ఇన్ని రోజులు మీకు వేరే విధంగా ఉన్న రిజర్వేషన్ రోస్టర్ ఈ రోజు మారింది కాబట్టి మీకు అవకాశాలు మెండుగుంటాయి. ఏ కొద్దిగా నువ్వు కష్టపడ్డా మీ కమ్యూనిటీకే కాంపిటీషన్. ఎస్సీలో మాదిగలు ఉన్నారు, వాళ్ళకే కాంపిటీషన్. నువ్వే ఫైట్ చేసుకోవాలి. మేధస్సు ప్రకారం, తెలివి ప్రకారం, చదువుల. ఇప్పుడు మాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్రూప్ 3లో ఉన్నారు. మరి వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. మాల అభ్యర్థులే పోటీ పడాలి. ఇప్పుడు గ్రూప్ 1 ఉంటుంది ఎస్సీ వర్గీకరణల, అక్కడ రెల్లి ఉంటుంది. రెల్లి వాళ్ళకే మళ్ళీ పోటీ. కాబట్టి ఇక్కడ మేధస్సు అనేది నీ కమ్యూనిటీ వాళ్ళతోనే పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ కొద్ది నువ్వు కష్టపడ్డా నీ రిజర్వేషన్ లో నువ్వు అవకాశం పొందే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మంచి అవకాశం మిత్రులారా. మరి 10% రిజర్వేషన్ ఉంది. మరి నీకు ఏ కొద్దిగా కష్టపడ్డా నువ్వు బీసీబీ కంటే మెరుగుగా ఉద్యోగం పొందుతావు. ఓపెన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థి కంటే కూడా మెరుగైన ఉద్యోగం పొందుతావు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే కూడా మెరుగైన ఉద్యోగం పొందే అవకాశము ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లోని నా సహోదరులకు ఉన్నంత అగ్రకులాలలోని ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు మంచి అవకాశం అయితే ప్రభుత్వం నరేంద్ర మోడీ దయ వలన కల్పించిండు. కాబట్టి మీరు కూడా బాగా చదవండి. మీకు ఏ కొద్దిగా అవకాశం ఉన్న డిఎస్సిలో కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ బీట్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, పోలీసు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మీరు సక్సెస్ సాధించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 20,000 ఉద్యోగాలలో మనకు జీపీలు, గ్రామ పంచాయతీ గ్రామ పరిపాలన అధికారులు అంటే విఆర్ఓలు, అవి ఒక 5,000 పోస్టులు ఉంటాయి. అదే విధముగా మనకు ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీ పోస్టులు అవి కనీసం ఒక 12,000, 10,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇవే సింహభాగం ఉన్నాయి. ఇవే 15,000 వెళ్ళిపోతున్నాయి. ఇక మిగతా 5,000 చూస్తే నేను చెప్పినా కదా, ఒక 300 పోస్టులతో గ్రూప్ 1, ఒక 800 పోస్టులతో గ్రూప్ 2, ఇక ఆడికి అయిపోయినాయి కదా, 16,000 అయినాయి. ఇక మిగతా 4,000, 5,000 డిఎస్సి ఉంటుంది అనమాట. అట్లా అందుకని చెప్పేసి మనం క్లియర్ కట్ ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమయం ఉంటే ప్రతిరోజు ఇంకా కొన్ని ఎక్కువగా వీడియోలు మన జాబ్ కు సంబంధించినవి, ఎడ్యుకేషన్ సంబంధించినవి, రిలేటెడ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్.